హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వెజ్ నూడిల్స్ చేయబోతున్నాను. ముందుగా నూడిల్స్‌ని మంచిగా ఉడికించి పెట్టుకోండి. ఆ వేడి వాటర్‌లో నుంచి తీసి కొంచెం చల్ల వాటర్‌లో వేసుకోండి. అప్పుడే నూడిల్స్ మనకి పొడి పొడిగా ఉంటాయి. తర్వాత వెజిటబుల్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై ఒక బాండీని పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి వెజిటబుల్స్ యాడ్ చేయండి. క్యారెట్, ఇంకా క్యాబేజీ, మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నట్లయితే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. అవి మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఒక చెంచా సాల్ట్, హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒకసారి మంచిగా కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక అందులోకి చిల్లీ సాస్ ఇంకా టమాటో కెచప్ వేసుకోండి. అవి మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా క్యాప్ పెట్టుకొని ఉంచండి. 2 మినిట్స్ కుక్ అయినాక క్యాప్ తీసి అందులోకి కావలసినంత స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసి అది కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్ అలా. మనం ఇందాక చల్లనీటిలో నూడిల్స్ వేసి పెట్టుకున్నాం కదండి, ఆ నూడిల్స్ని మొత్తం అందులో వేసేసుకోండి. వేసుకున్నాక అందులో నూడిల్స్ మసాలా ఇంకా నూడిల్స్ మసాలాతో పాటు వచ్చిన సాస్ని కూడా యాడ్ చేసుకోండి. అవి రెండు యాడ్ చేశాక మంచిగా కలుపుకోవాలండి. అది మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. 2 మినిట్స్ అలా స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. చాలా మంచిగా ఉంటాయి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన వెజ్ నూడిల్స్ రెడీ.